నక్సల్ రహిత ప్రాంతం, నక్సల్ రహిత రాష్ట్రం, నక్సల్ రహిత దేశం. ఇది అసలు ఊహల్లో అయినా సాధ్యమవుతుంది అనుకున్నావా? గత 50-60 ఏళ్లలో గిరిజన ప్రాంతాల్లో పాగా వేసుకుని క్రమంగా ఆ ప్రాంతాల్ని ఒక అడ్డాల్లాగా మార్చుకుని చిన్న సైజు జమీందారుల్లాగా మారి అక్కడ ఉన్నటువంటి భూముల మీద ఆధిపత్యం తాము చలాయిస్తూ ఏ బూర్జువా పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకమని చెప్పారో అదే బూర్జువా పెట్టుబడిదారీ విధానం ప్రభుత్వపు ఆస్తిని దోచుకుని గిరిజనుల్ని పనివాళ్లుగా మార్చి వాళ్ళకి కేవలం జీతాలు ఇచ్చి, అంటే పెట్టుబడులు తామే సమకూర్చి వాళ్ళకి కూలీ మాత్రమే ఇచ్చి ఆ సంపదనంతా అమ్ముకుని డబ్బులు సంపాదించుకోవడం అనేటటువంటి నక్సలైట్లు చేసినటువంటి చర్య కాదా ఛత్తీస్గఢ్లో కానీ ఒరిస్సాలో కానీ ఇట్లాంటి ప్రాంతాల్లో? అందుకు కాదా గిరిజనులు వాళ్ళకి దూరమైంది? అంతకుముందు వాళ్ళ పొలంలో వాళ్ళు కూలీ చేసుకునే వాళ్ళు నలుగురు కలిసి 4 పొలాలు, చివరికి నక్సలైట్ల చేతికి వచ్చాక నక్సలైట్లకి కూలీలుగా మారాల్సిన పరిస్థితి వచ్చింది. కూలీ ఇచ్చామంటూ వాళ్ళని చివరికి ఉద్రోహ కార్యకలాపాలకు కూడా వాడుకునేటువంటి పరిస్థితి. ఇప్పుడు దాన్ని కదా మార్చింది. అందుకే కదా భారత ప్రభుత్వ దళాలు అడుగు ముందుకేస్తుంటే అండగా నిలబడ్డే గిరిజనులు. ఒకప్పుడు నక్సలైట్కి ఏదన్నా అంటే గిరిజన గ్రామాలు తరలి వచ్చాయి. అట్లాంటిది ఏకంగా నంబాల కేశవరావు లాంటి ఆయన్నే లేపేస్తే చివరికి కవితలును నారాయణలు స్టేట్మెంట్లు ఇచ్చుకుంటున్నారు. కానీ గిరిజనులు ఎందుకు తిరగబడట్లేదు? గిరిజనులు ఎందుకు పోరాడట్లేదు? గిరిజన సంస్కృతి మీద దాడి చేసి, గిరిజన సంప్రదాయాల మీద దాడి చేసి, గిరిజనులకు సంబంధించినటువంటి ఆలోచన విధానాన్ని నాశనం చేసి గిరిజనుల అభ్యున్నతిని ఆపబట్టినే కదా జరిగింది. దాని మీదన ఓ రకంగా దేశం అనే కంటే కూడా మన భద్రతా విభాగం చేసినటువంటి యుద్ధం, దేశం తరపున చేసిన యుద్ధం, అది అమిత్ షా చేయించిన యుద్ధం. దానివల్ల ఇప్పుడు 170 ప్రాంతాల నుంచి ఇంకొక 20-30 ప్రాంతాలకు నక్సలైట్ ప్రభావితమైంది. ఇంకా అవి కూడా త్వరలో లేపేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి.